హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగికొంటిని అనెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న ఈ లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేస్తూ మీ లేఖనాలలో మీరు దాచి ఉంచిన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి కృప చూపుచున్నందుకే వందనాలు. ఎందరైతే నాయన ఈ వాక్య ధ్యానాలను వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి. వారు కూడా నిత్యము నీ వాక్యమును ధ్యానం చేసే ఆ భాగ్యమును, ఆ అలవాటును అయినా వారికి కూడా కలిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, స్త్రీ అపవాది చేత మోసపుచ్చబడి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన దినం, దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని సన్నిహిత్యాన్ని పోగొట్టుకున్నటువంటి దినం. ఆ దినాన్న దేవుడు వారు కన్నులు తెరవబడుటయు, వారు దిగంబరులమని వారు తెలుసుకొనుటయు వారు గ్రహించినప్పుడు చల్లపూట దేవుడు ఆదామును పిలవ వచ్చినప్పుడు వారు చెట్ల చాటున దాగుకున్నప్పుడు దేవుడు ఆదామును పిలుస్తూ అంటూ ఉన్నాడు కదా, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని ఆదామును అడిగినప్పుడు అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని అని సమాధానమిస్తాడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినొద్దు అన్న పండును నీవు తిన్నావా అని దేవుడు అడిగితే ఆదాము ఏమని సమాధానం చెప్పాడండి? నేను తినలేదు అనలేదు. ఇదేం పిల్లలు ఏమన్నాడంటే, ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అన్నాడు. దేవుడేమన్నాడు? నేను తినొద్దు అన్న పండును నీవు తిన్నావా అని అన్నాడు. దానికి సమాధానం ఎలా చెప్పాలి? ఆదాము, తిన్నాను ప్రభువా అనాలి. కానీ ఏమంటున్నాడు? నీవు నాతో ఉండుటకు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను అంటున్నాడు. దేని పిల్లారా, ఇప్పుడు ఆదాము ఆ పండు, దేవుడు తినొద్దన్న పండును తిన్నాడా తినలేదా? తిన్నాడు కదూ. ఎవరిచ్చినా ఆ పండును తిన్నాను కాబట్టి దేవుడు అడిగినప్పుడు ఎలా చెప్పాలి? సూటిగా, అవును ప్రభువా తిన్నాను, నేను పాపం చేశానని అంటే దేవుడు ఒకవేళ కరుణించేవాడేమో. దేని పిల్లరా, ఎలా సమాధానం వచ్చిందంటే నేను తినలేదు అన్నట్లుగా, ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను అన్నట్లుగా అక్కడ సమాధానం ఇచ్చాడు. అందుకు దేవుడైన యెహోవా ఏమన్నాడంటే, ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని
మరి ఆ స్త్రీని అవ్వను అడగగా అవ్వ ఏమని చెప్పింది? స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. వాస్తవానికి సర్పము మరి స్త్రీని తినమని ప్రోత్సహించిందా? చిన్న ప్రశ్న వేసింది, ఇది నిజమా అనేటువంటి ప్రశ్న. మరి ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలన్నిటినీ తినవచ్చును, మరి దీనిలో దేని ఫలమునైనా తినొద్దని దేవుడు చెప్పాడా అని అడిగింది. దానికి అవును, ఈ తోట చెట్లలో ఉన్న అన్నీ తినొచ్చు, మధ్యలో నీ చెట్టు ఫలం తినకూడదని మా దేవుడు చెప్పాడని చక్కగా జవాబిచ్చిన అవ్వమ్మ మరి తర్వాత సాతాను చెప్పినటువంటి ఆ మాటకు ఎందుకు లోబడింది? తన మాటకు ఎందుకు మనసిచ్చింది? తన మనస్సును మరి ఆ అపవాది స్వరానికి మరి ఎందుకు చోటిచ్చింది? మరి దేని పిల్లరా, ఇందులో సాతాను చేసినటువంటి తప్పిదం ఏమైనా ఉందేనంటే, వాడు దేవుని మాటలని కూడా చేస్తూ ఏమన్నాడు? మీరు చావనే చావరన్నాడు. దేవుడు ఏమన్నాడు? తిను దినమున నిశ్చయముగా చచ్చెదవన్నాడు. కాబట్టి దేవుని మాటనే కోడి చేస్తూ వాడి మాటను కూడా కలిపాడు. సమస్య ఎక్కడొచ్చింది? అవ్వమ్మ ఎలా మోసపుచ్చబడింది అని అంటే, మీరు చావనే చావరన్న మాట మీకు ఇంపుగా అనిపించింది. ప్రిదేని పిల్లరా, కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవునితో సహవాసం చేస్తూ మరి తండ్రి పిల్లల సహవాసాన్ని కలిగి ఉండి ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో మరి ఎప్పుడైతే ఈ అవిధేయత అవ్వమ్మ జీవితంలోనికి ఎంటర్ అయిందో, అనేకమైనటువంటి అవలక్షణాలు, అపవాదిలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆమె మీద ప్రభావం చూపటం ప్రారంభించాయి. మరి అపవాది ఏమన్నాడు? మీరు చావనే చావరు, మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? ఇదేం పిల్లరా, ఆ చెట్టు పేరే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని దేవుడి పేరు పెట్టాడు. దీని పిల్లరా, మరి దేవుడు చెప్పాడు, వాటిని తిని దినమున మీరు చస్తారు అన్నాడు. ఎందుకు చస్తారు? కళ్ళు తెరవబడతాయి, మరి మీకు మరి అది మంచిది కాదు అని దేవుని ఆజ్ఞ. నేనుండగా మంచి తెలివి చెడ్డలు ఇవన్నీ మీకు అవసరం లేదు, నేనున్నాను కదూ అని దేవుడు వారికి అభయం ఇచ్చి ఆశీర్వదిస్తే, ఆ ఆజ్ఞను అతిక్రమించి మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడతాయని మీ కన్నులు తెరవబడతాయని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారవుతారని. అంతేకాదు, ఇక్కడ ఒక మాటను అపవాది మాటగా వాడేసాడు. ఏమిటో తెలుసా? మీరు దేవతల వలె మారిపోతారన్నాడు. దేని పిల్లరా, దేవతల వలె మారిపోతారన్న మాటకు అవ్వమ్మ పొంగిపోయి ఆ చెట్టు ఫలంలో కొన్ని కోసి తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చేసింది. ప్రిదేని పిల్లలు, ఇక్కడ దేవునితో ఏమని అంటుంది? స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని అంటున్నది. సర్పము ఇక్కడ మోసపుచ్చినది ఏముంది? అది మాట మాత్రమే చెప్పింది కదా. మీ కన్నులు తెరవబడతాయి అంది. మరి దేవుడు చెప్పాడు, మరి మీరు మంచి చెడ్డలను ఎరుగుతారా అన్నాడు. దేవుడే పెట్టాడు ఆ చెట్టుకు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం అని దేవుడే చెప్పాడు. ఈ రెండు మాటలు దేవుని యొక్క మాటలే. అపవాది కూడా దేవుని మాటనే కోడి చేస్తూ మనలను తన వైపు లాగేసుకుంటాడు. ప్రియమైన పిల్లారా, కన్నులు తెరవబడతాయి అన్నాడు, మరి మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుతారన్నాడు. అంతేకాదు, మూడో మాట వాడిది కలిపాడు. ఏంటి? మీరు దేవతల వెళ్ళే ఉందరని దేవునికి తెలియననేటప్పటికీ మరి అవ్వమ్మ ఏం చేసింది? అది కంటికి రమ్యమైనదినై, ఆ చెట్టు ఫలం అంట ఎలా ఉందంట? ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కన్నులకు అందమైనదియును, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు దానికి లోబడిపోయింది. వెంటనే ఆ చెట్టు ఫలాన్ని కోసింది, తింది, తన భర్త కూడా ఇచ్చేసింది. ఇలాంటి పని అవ్వమ్మ చేసి సర్పమునను మోసపుచ్చిందని దేవునితో మాట్లాడుతూ ఉంది. ప్రియదేని పిల్లల అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నయు మన్ను తిందువు
అని అన్నాడు దేవుడు. ప్రిదేని పిల్లరా, ఈ శాపము ఎవరికి వచ్చింది? ప్రిదేని పిల్లరేక మరి దేవుని మహిమ దేహాలను కోల్పోయారు, ఆత్మీయ నేత్రాలను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని సాన్నిహిత్యాన్ని కూడా వారు కోల్పోయారు. దేవుడు ఒక చోట ఉంటే వారు వేరొక చోట ఉన్నారు. వారు చెట్ల చాటును దాక్కొని ఉన్నారు. మరి అంజూరపు ఆకులను కచ్చడములుగా తయారు చేసుకుని వారి దేహాలను కప్పుకున్నటువంటి పరిస్థితిలో వారు దాపురించారు. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేశారా? దేవుని సన్నిధానాన్ని, దేవుని సాన్నిహిత్యాన్ని కోల్పోతే మన బ్రతికేంటో తెలుసా? దిగంబరత్వమే. మనము భూమి మీదకు ఏమి తీసుకుని రాము, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుని పోలేము. మనము దిగంబరిగానే వస్తాము, దిగంబరిగానే మనం ఈ లోకాన్ని వేడవలసి ఉంది. ప్రిదేని పిల్లారా, మరి ఇక్కడ ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేశారో అపవాది మరి ఆ అపవాది యొక్క దుర్గుణాలను, వాడి చెడ్డ మాటను, చెడ్డ ఆలోచనను వారు చెవిని పెట్టారు. అవ్వమ్మ చేసినటువంటి ఆ భయంకరమైన ఆజ్ఞాతిక్రమం మరి దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోయేటట్లుగా చేసింది. దేవుని సాన్నిహిత్యాన్ని, ఆ మెల్లని స్వరాన్ని వినేటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయింది. మరి ఏదేను తోట అనగా సంఘముల నుండి నెట్టివేయబడింది. ప్రిదేని పిల్లారా, మొదట దేవుడు మరి సర్పానికి శాపాన్ని ఇచ్చాడు. ఏమని? దేవుడు, నీవు ఈ క్రియను చేసినందున పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు అన్నాడు. అంటే అంతకుముందు సర్పముకి ఏముండేవి? కాళ్ళు ఉండేవి. కాళ్ళతో తను జీవనం సాగించేది. దేవుడు చేసిన సృష్టిలో మరి ఆ సర్పము కూడా భూజంతువుగా పిలువబడింది. మరి భూజంతువులలో, పశువులన్నిటిలోనూ, భూజంతువుల్లోనూ మరి నీవు శపింపబడినది. మొదటి శాపము మరి భూజంతువులలో ఎవరికి వచ్చిందండి? సర్పానికి. మరి కడుపుతో ప్రాకుతూ నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అన్నాడు దేవుడు. అంతేకాదు, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరం కలుగజేస్తానన్నాడు. స్త్రీ సంతానం ఏం చేస్తుందంట? నిన్ను తల మీద కొడుతుంది, నీవు స్త్రీ సంతానాన్ని మడిమి మీద కొడతావని దేవుడు శాపం ఇచ్చాడు. అందుకనే ఈ దినాన్న ఎక్కడ చూసినా మరి సర్పములు కడుపుతో ప్రాకుతూ మరి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంతకుముందు వాటికి కాళ్ళు ఉండేవి. ప్రిదేని పిల్లారా, మరి ఈ శాపము ఎందుకు తెచ్చింది? సర్పములో అపవాది దూరి తన రూపములో మరి స్త్రీని మరి తన వైపు, తన మాటలను గుప్పించినప్పుడు ఆజ్ఞాతిక్రమం జరిగినటువంటి దినం. ఆ దినాన్న సర్పమును దేవుడు శపించాడు. కాబట్టి ప్రిదేని పిల్లలు అప్పటి నుండి మరి కడుపుతో ప్రాకుచు తన దినాలను గడుపుతూ ఉంది. ఇప్పటికీ ఎక్కడైనా కనబడితే మానవులమైన మనం ఏం చేస్తామండి? తల మీద దానిని కొడతాం. అది మనల్ని ఎక్కడ కరుస్తుంది? మడిమి మీద కరుస్తూ ఉంటుంది. ప్రిదేని పిల్ల, ఈ శాపము ఇప్పటిది కాదు. సృష్టి ఆరంభంలోనే ఆజ్ఞాతిక్రమం జరిగిన తర్వాత దేవుడు సర్పమునకి ఇచ్చినటువంటి శాపం. కాబట్టి ప్రిదేని పిల్ల, అంతేకాదు, స్త్రీకిని, నీకిని, నీ సంతానానికి, ఆమె సంతానానికి వైరం కలుగజేస్తానన్నాడు. పామును చూసి ఎక్కడైనా ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోము. ఎందుకంటే అది శపించబడినటువంటిది, దేవుని చేత శపించబడినటువంటి జీవి. మరి భూజంతువులలో మరి సర్పము యుక్తి కలదై ఉండింది. దేవుడు చేసినప్పుడు మరి సర్పము చాలా మంచిదిగా ఉంది. అన్నిటితో పాటు, సరీసృపాలతో పాటు అది ఒక జంతువుగా మరి పరిగణించబడింది. ఎప్పుడైతే అపవాది దానిలో ప్రవేశించి మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా మరి ప్రేరేపణను, దేవుని మాటకు తన మాటను కలిపి మరి అవ్వమును లోబర్చుకుందో అప్పుడే అది శాపమును కొని తెచ్చుకొని ఉంది. ప్రిదేని పిల్లరా, ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు కేవలము ఒక అపవాదికి, సర్పమునకే కాదు శాపం. మరి ఆజ్ఞను అతిక్రమించిన స్త్రీకిని, మరి ఆజ్ఞను అతిక్రమించి తినొద్దు అన్న పండును తిన్న మరి పురుషునికి కూడా దేవుడు శాపాన్ని ఇచ్చాడు. ఆ విషయాలను రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే
దేవుడు మరి ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో మనం ఎలా ఉండాలి అని అంటే, ఆయన మాటలను వింటూ ఆయనకు విధేయత కలిగిన వారమై ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనము తూచా తప్పకుండా పాటించినప్పుడు మనం క్షేమపరచబడతాం. మరి ఏ ఒక్కడు కూడా మనలను మోసపుచ్చడానికి అవకాశం ఉండదు. మరి ఎప్పుడు మనము మోసపుచ్చబడతాం? దేవుని మాటను కాకుండా ఏ మాటను పడితే ఆ మాటను వింటూ మరి అన్య స్వరాలను, మరి అపవాది స్వరాన్ని మనం ఒకవేళ ఆహ్వానిస్తూ ఉన్నామేమో, మన మనసుతో ఆ మాటలు వింటూ ఉన్నామేమో. జాగ్రత్తగా మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా మనలను పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, మరి నీవు రక్షింపబడి ఎంతకాలమైంది? మరి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నావా? దేవుడు ఏది చేయొద్దు అన్నాడో అవే చేస్తూ ఉన్నావా? ఒకవేళ ఆ శాపమే నీ మీదకు కూడా ఇప్పుడు కూడా నిలిచి ఉందేమో. ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు చేసిన ఆ ఆజ్ఞాతిక్రమమే ఈరోజు మన కుటుంబాల మీద మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడైనను మనలను మనం దేవునికి మరి సమర్పించుకుందాం. దేవుడు నడవమన్నటువంటి మార్గంలో ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ విశ్వాసమునకు కలిగిన క్రియలను మనం కలిగి ఉంటూ ఈ అంత్యకాలంలో రాకడ కాలంలో దేవునికి ఉపయోగపడే పాత్రలుగా మారదాం. దేవుడు మనల్ని అలాగున మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఉదయ కాలం ముందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, నీవు ప్రశ్న వేస్తే నీకు సమాధానం చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం మాకు ఉండాలి నాయన. ఆ దినాన్న ఇదిగో తండ్రి, అపవాది వేసిన ఆ చిన్న బాణానికి మరి ఆత్మీయ నేత్రాలు కలిగిన మరి ఆత్మీయ జీవితము మహిమ దేహముతో ఉన్నటువంటి నాయన ఆ స్త్రీ నాయన ఎలాగున అపవాది మాటకు నాయన చొరవ చూపిందో, ఆ మాట వినటానికి వేగిరపడిందో నాయన, ఆ వెంటనే అపవాదిలో ఉన్న దుర్గుణాలన్నీ నాయన శాపములుగా నాయన స్త్రీ జీవితంలోనికి వచ్చి ఈ రోజున ఈ విధమైనటువంటి భయంకరమైన స్థితుల్లోనికి నెట్టబడ్డాము తండ్రి. ఆ దినాన్నే నాయన ఆత్మీయ నేత్రాలు కలిగి నాయన ఆత్మీయ దేహము మహిమ దేహము కలిగినటువంటి ఆ కుటుంబము నిజముగా నీకు లోబడి ఉంటే అపవాదిని నాయన 6 దినాల్లో చేసిన సృష్టి అంతా అపవాదిని ఏసడించుకుంటే అవి ఏసడించుకున్నట్లుగా వీరు కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా వాడిని తోటలో నుండి గెంటి వేసినట్లయితే అయినా ఈ లోకములో మానవుల మీద ఈ శాపము ఉండేది కాదు నాయన. ఆజ్ఞాతిక్రమం జరిగి ఉండేది కాదు నాయన. అయినా ఆజ్ఞాతిక్రమం వలన శాపం వచ్చింది, శాపం వలన పాపం ఎంటర్ అయింది, పాపం వలన మానవుల మీద మరణము ఏలుబడి చేస్తూ ఉంది నాయన. ఈ రోజున నాయన నీ సన్నిధానాన్ని కోల్పోయిన ఆ దినం అయా, నీ సన్నిధిలో నుండి నైనా ఇదిగో నెట్టివేయబడినటువంటి దినం ఎంతో భయంకరమైనది. అలాంటి పరిస్థితులు మా జీవితంలో రాకుండా నీ సన్నిధిలోనైనా అంటుకట్టబడిన వారమై నీ సన్నిధిలోనైనా అయ్యా ఇదిగో ఇలాంటి బ్రతుకుల నుండి మమ్మల్ని విడిపించడానికే అయినా క్రీస్తు ప్రభుల వారు తన స్వంత రక్తమును దారపోచి మరలా పవిత్రులుగా చేసి నీ సన్నిధికి నాయన అంటుకట్టినట్లుగా చేశాడు నాయన. అలాంటి సన్నిధానం నుండి అయినా మేము దూరం అవ్వకుండా నీ సన్నిధిలో మేము ఆయన నిత్యము నైనా వెలిగే దూతల వలె వెలిగే నైనా వేకువ చుక్కల వలె నీ సన్నిధిలో మేము కొనసాగడానికి కృప చూపమని ఈ దినం మేము చేయగలిగినట్టు మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.